హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి కోసం కేవలం 699 రూపాయలతో ఫుల్ సిలబస్ని అందించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ని ఈ ప్యాకేజ్లో ఓన్లీ 699 ప్యాకేజ్లో మీకు అందిస్తూ ఉన్నాం. సో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ 699 రూపీస్ పే చేస్తే మీకు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, సైన్స్కి సంబంధించి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్తో పాటు హిస్టరీ, పాలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ ఇలాంటి అన్ని క్లాసెస్ని కూడా మీరు యాప్ ద్వారా కేవలం 699 రూపీస్ పే చేసి పొందవచ్చు. సో ఇక మనం రెగ్యులర్గా చర్చించుకునేటువంటి, తెలుసుకునేటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మేము వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. వెబ్సైట్ ద్వారా కూడా మీరు టెక్స్ట్ ఫాలో అయ్యి ఈ కరెంట్ అఫైర్స్ని కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి www.iconindia.edu.com ద్వారా మీరు వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు. ఇక దీంతో పాటు యాప్ని, వెబ్సైట్ని ఫాలో అవ్వండి, అలాగే టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇక పీడిఎఫ్స్ అనేవి కూడా యాప్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం 4th and 5thకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? 4th and 5thకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. సో ఈ 4th and 5th ఏ మంత్కి సంబంధించి అంటే అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే ప్రపంచ నివాస దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ప్రపంచ నివాస దినోత్సవం అని అంటున్నాం. సో ప్రపంచ నివాస దినోత్సవం. సో ఈ ప్రపంచ నివాస దినోత్సవాన్ని ఏమంటున్నాం? వరల్డ్ హ్యాబిటాట్ డే అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. సో ఈ ప్రపంచ నివాస దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఈ ప్రపంచ నివాస దినోత్సవాన్ని జరుపుతున్నారు అని అంటే దీనిని ప్రతి ఏడాది అంటే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి మొదటి సోమవారం, ఫస్ట్ మండే ఇన్ అక్టోబర్, ఏమంటున్నాం? మొదటి సోమవారం అక్టోబర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ఎప్పుడు అని అంటున్నాం? మొదటి సోమవారం అక్టోబర్ మాసంలో నిర్వహిస్తున్నారు అని అంటున్నాం. మరి ఎందుకు దీనిని అక్టోబర్ నెలలో మొదటి సోమవారం రోజున నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే 1985లో, ఎప్పుడు? 1985లో ఎవరు అనంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి పేదలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇళ్లను నిర్మించి ఇచ్చే విధంగా దేశాలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు నిర్ణయించింది అని అంటున్నాం? 1985 అక్టోబర్ నెలలోని మొదటి సోమవారం, ఫస్ట్ సండేలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా 1985 ఫస్ట్ మండే అక్టోబర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మనం ప్రపంచ నివాస దినోత్సవంగా జరుపుతూ ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? సో ఇలా ప్రపంచ నివాస దినోత్సవం అనేది జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకే, మరి ఈ ప్రపంచ నివాస దినోత్సవానికి సంబంధించి ఒక థీమ్ అనేది ఉంది. సో థీమ్ ఏంటి అని అంటే హౌసింగ్ ఫర్ ఆల్. ఏమంటున్నారు? హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. ఇక ఏవైతే పట్టణాలు ఉన్నాయో ఈ పట్టణాలు అంటే ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తుకి సంబంధించినటువంటి కాలంలో పట్టణాలకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి, అలాగే అందరికీ ఇల్లు కలిగి ఉండాలి అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. సో భారతదేశంలో కూడా హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి కాన్సెప్ట్ 2022తో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. పట్టణ ప్రజలకి సంబంధించి అలాగే గ్రామీణ ప్రజలకి సంబంధించి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి కాన్సెప్ట్తో భారతదేశంలో నిరుపేదలకి అలాగే పేదలకి, పక్కా ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా ఇళ్లను నిర్మించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. సో అలానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నివాస దినోత్సవం అనేది జరుపుతూ ఉన్నారు అని అంటున్నాం.
ఇక 1989 నుంచి కూడా, ఎప్పటి నుంచి 1989 నుంచి కూడా మెరుగైన నగరాలను అభివృద్ధి చేస్తూ ఆ నగరాలలో ఉన్నటువంటి ప్రజలకి ఇళ్లను కల్పిస్తూ సౌకర్యాలను పెంపొందిస్తున్నటువంటి నగరాలకి సంబంధించి దేశాలకి సంబంధించి కూడా హ్యాబిటాట్ హానర్ అనేటువంటి అవార్డుని వస్తూ ఉన్నారు. ఏంటి? హ్యాబిటాట్ స్కూల్ ఆఫ్ హానర్ అనేటువంటి అవార్డుని కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తూ ఉన్నారు ఈ అవార్డుని అని అంటే ఐక్యరాజ్య సమితి అందజేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. ఈ అవార్డుని ఎందుకు ఇస్తూ ఉన్నారు అని అంటే మెరుగైనటువంటి సేవలను నగరాలలో అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి నగరాలను గుర్తించి 1989 నుంచి కూడా ఐక్యరాజ్య సమితి అనేది ఈ హ్యాబిటాట్ స్కూల్ ఆఫ్ హానర్ అనేటువంటి అవార్డుని ఇస్తూ ఉంది. ఈ అవార్డు దేనికి సంబంధించింది అని అంటే మెరుగైన నగరాలకి సంబంధించి అందిస్తున్నటువంటి అవార్డు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ ప్రపంచ నివాస దినోత్సవానికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ని మీరు ఇక్కడ అప్డేట్ అవ్వండి. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతమంది పేదలు ఉన్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తా ఉన్నాయి అని అంటే 1.8 బిలియన్, ఎంత? 1.8 బిలియన్ పీపుల్, ప్రజలు ఇప్పటి వరకు మురికి వాడలలో ఉంటున్నారు, అంటే స్లమ్స్లో ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అనేవి చెప్తా ఉంది. సో వీరందరూ కూడా ఇల్లు లేనటువంటి వారు, అలాగే సరైన గూడు లేనటువంటి వారు. ఇలాంటి ప్రజలందరికీ కూడా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రపంచ నివాస దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి పర్టికులర్గా డేట్ లేదు. అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి మొదటి సోమవారం రోజున దీనిని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక దీని తర్వాత మనం భారత్ బహ్రెయిన్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి? ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో భారత్ అలాగే బహ్రెయిన్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము? స్పెషల్ డే గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం తెలుసుకుందాము అని అంటున్నాం అంటే భారత్ బహ్రెయిన్కి సంబంధించినటువంటి సంబంధం గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. భారత్ బహ్రెయిన్. సో ఈ భారత్ బహ్రెయిన్కి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ద్వైపాక్షిక చర్చలు అనేవి జరిగాయి. ఈ ద్వైపాక్షిక చర్చలనే ఏమంటున్నాము? బైలాటరల్ మీటింగ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ ద్వైపాక్షిక చర్చలు అనేవి ఎందుకోసం జరిగాయి అని అంటే ఇరు దేశాల మధ్యన వాణిజ్య ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు ఇతర వ్యాపార బలోపేతాలకి సంబంధించి ఇరు దేశాల మధ్యన చర్చలు జరిగాయి. మరి భారత్ నుంచి ఈ సమావేశానికి ఎవరు పాల్గొన్నారు అని అంటే ఇటీవల బహ్రెయిన్కి సంబంధించినటువంటి ఈ దేశంలో భారత రాయబారిగా ఎవరు నియమించబడ్డారు అని అంటే పీయూష్ శ్రీవాస్తవ్ గారు నియమించబడడం జరిగింది. ఈయనెవరు? పీయూష్ శ్రీవాస్తవ్ అని అంటే బహ్రెయిన్లో భారత రాయబారి. ఈయనకి అలాగే ఈ బహ్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్కి అంటే జాతీయ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సల్మాన్ ఆల్ ఖలీఫా అనే ఈ ఇద్దరి మధ్యన కూడా, ఇంకా పేరు పెద్దగా ఉంటుంది, ఈ ఇద్దరి మధ్యన, ఇది గుర్తుంచుకోండి, ఈ ఇద్దరి మధ్యన కూడా ఈ చర్చలు అనేవి జరిగాయి అని అంటున్నాం. ఏ చర్చలు అని అంటున్నాము? ఇరు దేశాలకి సంబంధించినటువంటి వాణిజ్య ఆర్థిక అలాగే ఇతర చర్చలు జరిగాయి అని అంటున్నాం. మరి ఈ బహ్రెయిన్ దేశంలో ప్రధానమంత్రి మోడీ ఎప్పుడు పర్యటించడం జరిగింది అని అంటే దీనిని గుర్తుంచుకోండి. ఎప్పుడు అనంటే 2019 ఆగస్టులో పర్యటించడం జరిగింది. ఎప్పుడు? గత ఏడాదిలో బహ్రెయిన్ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించడం జరిగింది. భారతదేశానికి వాణిజ్య ఇతర సంబంధాలకి సంబంధించి ఈ బహ్రెయిన్ దేశం అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇరు దేశాల మధ్యన ఇప్పుడు చర్చలు జరిగాయి అని అంటున్నాం. దీనికి పీయూష్ శ్రీవాస్తవ్, సల్మాన్ ఆల్ ఖలీఫా ఇద్దరి మధ్యన చర్చలు జరిగాయి. ఇతను భారత రాయబారి, ఇతను బహ్రెయిన్కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి. ఓకేనా. ఇక మనం ఏమంటున్నాం ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎప్పుడు పర్యటించారు అని అంటున్నాం, 2019 ఆగస్టులో ఎక్కడ పర్యటించారు, బహ్రెయిన్లో పర్యటించారు. ఇలా ఈ పర్యటన గురించి కూడా గుర్తుంచుకోండి. మరి భారత్కి బహ్రెయిన్కి సంబంధించి పురాతనమైనటువంటి సంబంధాలు ఇరు దేశాల మధ్యన ఎప్పటి నుంచి ఉన్నాయి అని అంటే చారిత్రక ఆధారాలతో ఎప్పటి నుంచి ఇరు దేశాల మధ్యన సంబంధాలు ఉన్నాయని గుర్తిస్తున్నారు అని అంటే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశాలకి సంబంధించి ఇరు దేశాలకి సంబంధించి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఈ బహ్రెయిన్ దేశానికి సంబంధించి దిల్మోన్ నాగరికత అనేది ఉంది. ఏంటి దిల్మోన్ నాగరికత? దిల్మోన్ నాగరికత అనేది ఏ దేశానికి సంబంధించింది అని అంటే బహ్రెయిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. మరి భారతదేశానికి సంబంధించి పురాతనమైనటువంటి నాగరికత, చారిత్రాత్మక ఆధారాలతో బయటపడినటువంటి నాగరికత ఏంటి అని అంటే సింధు నాగరికత. మనకు తెలుసు కదా సింధు నాగరికత. సో ఇలా ఎప్పటి నుంచి సింధు నాగరికత కాలం నుంచి దిల్మోన్ నాగరికత కాలం నుంచి కూడా ఇరు దేశాల మధ్యన సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఏ దేశాల మధ్యన? భారత్ బహ్రెయిన్ మధ్యన. అయితే ఈ ఇరు దేశాలకి సంబంధించి ఇలాంటి సంబంధాలు ఉన్నటువంటి ఈ నాగరికతల కాలంలో ఆ తరువాత కూడా ఈ బహ్రెయిన్ భారత్ మధ్యన సుగంధ ద్రవ్యాలు, ముత్యాలకి సంబంధించినటువంటి వ్యాపారం జరిగింది అని చెప్పేసి కూడా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఓకేనా. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక 2026-27కి సంబంధించి ఎప్పటికీ 2026-27కి సంబంధించి ఏదైతే ఐక్యరాజ్య సమితి ఏమంటున్నా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అంటే దానిని ఏమంటున్నాం మనం తెలుగులో భద్రతా మండలి ఏదైతే ఉందో ఈ భద్రతా మండలిలో కూడా ఈ బహ్రెయిన్ అనేది తాత్కాలిక సభ్య దేశంగా వ్యవహరించబోతా ఉంది. ఎప్పటి ఏ ఇయర్ కోసం? 2026-27 కోసం. ఇలా వ్యవహరించేటువంటి దీనికి సంబంధించి కూడా ఈ బహ్రెయిన్ దేశానికి భారత్ అనేది మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? సపోర్ట్ చేస్తూ ఉంది. భద్రతా మండలిలో ఈ బహ్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి సభ్యత్వం కోసం బహ్రెయిన్ను భారత్ ఏ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది 2026-27కి సంబంధించి అని అంటే బహ్రెయిన్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ టాపిక్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. భారత్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎప్పుడు బహ్రెయిన్లో పర్యటించారు అని అంటే 2019 ఆగస్ట్ అని అంటున్నాం. ఓకేనా. ఇక దీని తర్వాత పీవీ ఎడ్జ్ 2020 గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? పీవీ ఎడ్జ్ 2020 అని అంటున్నాం. ఏంటి ఈ పీవీ ఎడ్జ్ 2020? దీనిని ఎవరెవరు నిర్వహిస్తూ ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఏమంటున్నా? పీవీ ఎడ్జ్ 2020 అని అంటున్నాం. పీవీ ఎడ్జ్ 2020 అనేది ఎవరెవరు దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే నీతి ఆయోగ్. ఎవరు? నీతి ఆయోగ్. అలాగే ఇంకా ఎవరు నిర్వహిస్తున్నారు దీనిని అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ. ఏమంటున్నా? పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. ఏమంటున్నా? రెన్యూవబుల్ ఎనర్జీ. సో వీరు కలిసి దేనిని నిర్వహిస్తున్నారు అని అంటున్నాం? పీవీ ఎడ్జ్ 2020. ఏంటి మరి ఈ పీవీ ఎడ్జ్ 2020 అని అంటే సోలార్ సెల్ ఆధారిత తయారీకి సంబంధించిందే ఈ పీవీ ఎడ్జ్ అనేటువంటిది. ఏమంటున్నాం? సోలార్ సెల్ తయారీని ప్రోత్సహించేందుకు. ఏమంటున్నాం? సోలార్ సెల్ తయారీని అంటే సోలార్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి వాటిని ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి
నీతి ఆయోగ్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ పీవీ ఎడ్జ్ 2020ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఎవరు పీవీ ఎడ్జ్ 2020, ఇండియా పీవీ ఎడ్జ్ 2020ని ఎవరెవరు కలిసి నిర్వహించారు అని ఎగ్జామ్లో ఎక్కడైనా ప్రశ్న అడిగితే నీతి ఆయోగ్, రెన్యూవబుల్ మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? దీనిని ఎందుకోసం నిర్వహించారు అని అంటే సోలార్ సెల్ అభివృద్ధికి సంబంధించినటువంటి దానిని ప్రోత్సహించేందుకు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా ఈ పీవీ ఎడ్జ్ 2020ని నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశంలో అని అంటున్నాం. మరి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఎన్నవ సోలార్ ఆధారిత దేశంగా మారింది? ప్రస్తుతం ఇండియా పొజిషన్ ఏంటి సోలార్ సెక్టార్కి సంబంధించి, సోలార్ పవర్కి సంబంధించి అని అంటే ప్రపంచంలో 3వ స్థానంలో ఇండియా ఉంది. దేనికి సంబంధించి? సోలార్ ఎనర్జీకి సంబంధించి. ఇటీవల భారత్ ఏమని ప్రపోజల్ చేసింది సోలార్కి సంబంధించి, ప్రపంచ దేశాలకి ఏమని పిలుపునిచ్చింది అని అంటే ఇటీవల భారత్ ఏమని పిలుపునిచ్చింది అని అంటే వన్ సన్ అలాగే వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అని భారత్ పిలుపునివ్వడం జరిగింది. ఏమని పిలుపునిచ్చింది? వన్ సన్, ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్. సో ఇలా ఈ పిలుపునిచ్చింది. ఎందుకు ఇచ్చింది మరి భారత్ ఈ పిలుపును? ఈ సోలార్ పవర్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని అంటే పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి సూర్యుని ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయగలిగితే ప్రపంచంలో ప్రస్తుతం సంభవించినటువంటి వాతావరణ మార్పులని మళ్ళీ తగ్గించవచ్చు. అలాగే వాతావరణానికి అనుకూలంగా కరెంటు ఉత్పత్తి అనేది జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందుకోసం ప్రపంచంలో వాతావరణ మార్పులు అలాగే పునరుత్పాదక శక్తి వనరులను సమాంతరంగా పొందేందుకోసం అని చెప్పేసి ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలపైన వివిధ దేశాలు, వివిధ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలని అందిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నీతి ఆయోగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్కి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు, ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకోసం ప్రత్యేకంగా ఈ సెషన్ని ఇండియా పీవీ ఎడ్జ్ 2020 పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ప్రస్తుతం సోలార్ విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది అని అంటే ఆగస్టు 31 నాటికి భారతదేశంలో సోలార్ ఈ ఇయర్ 2020 వరకు సోలార్ పవర్ ఎంత ఉంది అని అంటే 35,739 మెగావాట్స్ విద్యుత్ అనేది సోలార్ ద్వారా పొందడం జరుగుతూ ఉంది, సూర్యుని ద్వారా పొందడం జరుగుతూ ఉంది. మొత్తం భారతదేశంలో ఎన్ని సోలార్ పార్కులు ఇప్పటి వరకు ఉన్నాయి? హౌ మెనీ సోలార్ పార్క్స్ ఇన్ ఇండియా అని ఎగ్జామ్లో వస్తే 42 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? ఇవి సోలార్ పార్క్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీంతో పాటు ఈ సోలార్ ఎనర్జీని 2022 వరకు ఎంత మేర ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అని అంటే 20 జీవావాట్లు, 20 జీవావాట్స్ ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ పీవీ ఎడ్జ్ 2020 అనేది వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? ఇలా దీనిని కూడా మీరు అప్డేట్ అవ్వండి చాలా సులువుగా. కరెంట్ అఫైర్స్ వెరీ ఈజీ, మీరు చాలా సులువుగా దీనిని నేర్చుకోవచ్చు. కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతూ ఉంది. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అంటే గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్. ఏమంటున్నాం? గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్ గురించి తెలుసుకుందాం. సో ఈ గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్ అని దేనిని పిలుస్తూ ఉన్నాము అని అంటే చైనాకి భారత్కి మధ్యన ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న కారణంగా ఎప్పుడు అనంటే జూన్ 14 నైట్న ఏం జరిగింది? చైనాకి భారత్కి మధ్యన సైనికులు ముష్టి యుద్ధానికి పాల్పడడం జరిగింది. సో దీనిలో ఎంతమంది భారత సైనికులు చనిపోయారు? 20 మంది చనిపోవడం జరిగింది. ఓకేనా? ఇలా చనిపోయినటువంటి భారత సైనికులకి సంబంధించి
ఎక్కడ అని అంటే ఈ ఏదైతే చనిపోయినటువంటి భారత సైనికులు ఉన్నారో వీరికి సంబంధించి వీరికి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ స్తూపంపై భారత సైనికుల వీర మరణం గురించి అలాగే చనిపోయినటువంటి సైనికులకి సంబంధించినటువంటి పేర్లను ఈ స్మారక చిహ్నంపై చెక్కించడం జరిగింది. సో ఇలా చెక్కించినటువంటి వారి పేర్లతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్మారక చిహ్నాన్ని అలాగే వీరి పేర్లతో నిర్మించినటువంటి స్మారక చిహ్నాన్ని ఏమంటున్నాము అని అంటే గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? గాల్వెన్స్ ఆఫ్ గాల్వాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇలా దీనిని మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిని ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ స్మారక చిహ్నానికి సంబంధించే గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఈ గాల్వెన్స్ ఆఫ్ గాల్వాన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే భారత్కి చైనాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడిలో చనిపోయినటువంటి ఈ ఎవరైతే సైనికులు ఉన్నారో వీరికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి స్మారక స్తూపంపై చెక్కబడినటువంటి పేర్లనే గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి, గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్. అయితే ఆపరేషన్ ఆఫ్ మంచు చిరత అనేది ఒకటి ఉంది. సో ఈ సందర్భంగా దానిని గురించి కూడా తెలుసుకుందాం. ఏమంటున్నా? ఆపరేషన్ ఆఫ్ మంచు చిరత అని దేనికి పేరు అని ఎక్కడన్నా అడిగితే మీ ఆన్సర్ ఏముండాలి అని అంటే ఈ ఆపరేషన్ ఆఫ్ మంచు చిరుత గురించి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి అని అంటున్నాం. అవునా? మంచు చిరుత. సో ఈ మంచు చిరుతకి సంబంధించి ఏంటి అని అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎవరైతే యుద్ధ విన్యాసాలు నైపుణ్యం కలిగినటువంటి సైనికులు ఉంటారో ఆ సైనికుల్ని ప్రత్యేకంగా నియమించడం జరుగుతూ ఉంది. ఇక్కడ హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో భారతదేశాన్ని రక్షించేందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దళాన్ని ఏమంటున్నారు ఇక్కడ అని అంటే సైన్యాన్ని ఏమంటున్నారు అని అంటే ఆపరేషన్ ఆఫ్ మంచు చిరుత అని అంటున్నారు. వీరి సేవలను అందిస్తారు ఎత్తైనటువంటి ప్రాంతాలలో వీరి సేవలను అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా సేవలను అందిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ చిరుతకి సంబంధించినటువంటి వారు ఈ గాలెంట్స్ ఆఫ్ గాల్వాన్లో కూడా మరణించడం జరిగింది. ఓకేనా? సో ఇక దీని తర్వాత భారతదేశం ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏమంటున్నాం? వాస్తవ ఆధీన రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దీని వెంబడ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానిని చైనా వ్యతిరేకిస్తూ ఉంది. సో ఈ వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి ఈ చైనా ఎందుకు దీనిని వ్యతిరేకిస్తూ ఉంది అని అంటే సరిహద్దు ఆక్రమణలను భారత్ తిప్పికొట్టాలని చూస్తుంది. సరిహద్దును రక్షించుకునే విషయంలో సరిహద్దు వెంబడి సైనికులకి అలాగే సరిహద్దు రక్షణ కోసం భారత్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉంది. ఇలా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే చైనా తిప్పికొడుతూ ఉంది అని అంటున్నాం. సో ఇలా చైనా తిప్పికొడుతున్నటువంటి చైనా వ్యతిరేకిస్తున్నటువంటి దీనినే ఏమంటున్నారు అని అంటే పాలసీ ఆఫ్ నిబుల్. ఏమంటున్నారు? పాలసీ ఆఫ్ నిబుల్ అండ్ నెగోషియేషన్ అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి? నెగోషియేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. దేనిని? భారత్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చైనా వ్యతిరేకించడాన్ని ఏమని అంటున్నారు అని అంటే ఇగో ఈ పాలసీ ఆఫ్ నిబుల్ అండ్ నెగోషియేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నారు? పాలసీ ఆఫ్ నిబుల్ అండ్ నెగోషియేషన్. ఓకేనా? ఆపరేషన్ మంచు చిరుత అంటే ఏంటి? భారత సైన్యాలకి సంబంధించి ఎత్తైన ప్రాంతాలలో ఎవరైతే సేవలు అందించేటువంటి సైనికులు ఉన్నారో
అలా ఏర్పాటు చేసినటువంటి సైనికులకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ని ఏమంటున్నారు, ఆపరేషన్ ఆఫ్ మంచు చిరుత అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇటీవల లడక్ ప్రాంతంలో చనిపోయినటువంటి సైనికుల కోసం నియమించినటువంటి స్మారక స్తూపాన్ని ఏమని పిలుస్తున్నారు అని అంటే గాలెంట్స్ ఆఫ్ గాల్వన్. ఈ గాలెంట్స్ ఆఫ్ గాల్వన్ పై మొత్తం ఎంతమంది సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి అని అంటే 20 మంది. వీరంతా కూడా చైనాతో జరిగినటువంటి దాడిలో చనిపోవడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి ఈ బీహార్లో ఎన్నికలు అని అంటే అక్టోబర్ 28 అంటే ఈ మంత్న ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సో ఇలా జరిగేటువంటి ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాన్ని కొందరికి అందించడం జరుగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ సేవలను విస్తరించారు. ఏంటి? బ్యాలెట్ సేవల విస్తరణ. ఏ ఎన్నికలలో దీన్ని ప్రవేశపెడతా ఉన్నారు అని అంటే బీహార్ ఎన్నికలలో. ఓకేనా? మరి ఈ బీహార్ ఎన్నికలకి సంబంధించి ఈ బీహార్ ఎన్నికలలో ఎవరికి అని అంటే వికలాంగులకి, ఎవరికి? వికలాంగులకి, అలాగే మరియు వృద్ధులకి. వృద్ధులు అంటే ఎన్ని సంవత్సరాలు పైబడినటువంటి వారికి అని అంటున్నాం? 80 సంవత్సరాలు పైబడినటువంటి వారికి పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది. సో ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకున్నటువంటి వారికి సంబంధించి ఫామ్ 12 అనేది ఇస్తారు. ఈ ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే 1961 ఎన్నికల సంఘానికి సంబంధించి సవరణను, దీనికి సంబంధించినటువంటి చట్టం ఒకటి ఉంది. ఈ చట్టంను ఇటీవల ఏం చేసింది అని అంటే ఎవరు అనంటే న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ సవరించి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ వికలాంగులకి, వృద్ధులకి ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే బీహార్. ఎవరికి ఇస్తున్నారు అని అంటే వికలాంగులకి, 80 సంవత్సరాలు పైబడినటువంటి వారికి పోస్టల్ బ్యాలెట్ని అందించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఎన్నికలలో పార్టిసిపేట్ చేయవచ్చు అని అంటున్నారు, ఓటు హక్కును వినియోగించవచ్చు అని అంటున్నారు. సో ఇక దీనికి సంబంధించి న్యాయశాఖ దేనికి, ఏ ఇయర్లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సవరణ చేసింది అని అంటే 1961లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సవరించి ఈ పోస్టల్ బ్యాలెట్కి ఓకే చెప్పింది అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి ప్రశ్న అడిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే సూపర్సోనిక్ మిసైల్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? సూపర్సోనిక్ మిసైల్. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ గురించి తెలుసుకుందాం. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ ఆఫ్ టెరాడో. సో దీనిని ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే స్మార్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? స్మార్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ అనేది గుర్తుంచుకోండి. రిలీజ్ ఆఫ్ టెరాడో అనేది స్మార్ట్ అనేది, దీన్ని షార్ట్కట్లో ఏమని పిలుస్తున్నాం? స్మార్ట్ అని పిలుస్తూ ఉన్నాం. ఇలా పిలుస్తూ ఉన్నటువంటి ఇది ఏంటి? క్షిపణి. మిసైల్ అంటే ఏంటి? క్షిపణి. సో ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఎక్కడ ప్రయోగించారు ఈ క్షిపణిని? ఎక్కడ దీన్ని పరీక్షించడం జరిగింది అని అంటే ఒడిషాలోని వీలార్ ద్వీపంలో, ఎక్కడ? వీలార్ ఐలాండ్లో దీనిని ప్రయోగించడం జరిగింది. మరి సక్సెస్ఫుల్గా దీనిని ప్రయోగించగలిగారు. ఎక్కడ ప్రయోగించారు ఇటీవల స్మార్ట్ అనేటువంటి క్షిపణిని అని అంటే
ఒడిషాలోని వీలార్ ఐలాండ్లో అని గుర్తుంచుకోవాలి. ఎవరు ప్రయోగించారు దీనిని అంటే డిఆర్డిఓ. వాట్ ఈస్ ద డిఆర్డిఓ అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ మిసైల్ని ఎవరెవరు డెవలప్ చేయడం జరిగింది అని అంటే డిఆర్డిఓకి అనుబంధంగా ఉన్నటువంటి హైదరాబాద్ వారు, అలాగే వైజాగ్ వారు, విశాఖపట్నం వారు, దీంతోపాటు ఆగ్రాకి సంబంధించినటువంటి డిఆర్డిఓ అనుబంధ సంస్థలు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దేనిని అని అంటున్నాం? ఈ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టెరాడో అనేటువంటి ఈ స్మార్ట్ అనేటువంటి క్షిపణిని వీరు అభివృద్ధి చేసినారు అని అంటున్నాం. దీనిని ఎవరు ప్రయోగించారు ఎక్కడి నుంచి అని అంటే ఒడిషాలోని వీలార్ ఐలాండ్ నుంచి ప్రయోగించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మరి ఈ క్షిపణికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది యాంటీ సబ్మెరైన్ క్షిపణి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి యాంటీ సబ్మెరైన్ క్షిపణి అని అంటున్నాం. ఏమంటున్నాం? జలాంతర్గాములకి సంబంధించి అత్యంత వేగవంతమైనటువంటి యాంటీ సబ్మెరైన్ క్షిపణి అని అంటున్నాం. ఏ క్షిపణి? ఇగో ఈ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టెరాడోకి సంబంధించినటువంటి క్షిపణి అని చెప్పేసి అంటున్నాం. ఇదే స్మార్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతుంది అని అంటే 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఇది ఛేదించగలుగుతుంది. ఓకేనా? సో ఇలా ఈ స్మార్ట్ అనేటువంటి క్షిపణిని గురించి డిఆర్డిఓ ప్రయోగించినటువంటి ఈ క్షిపణిని గురించి కూడా మీరు అప్డేట్ చేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక దీని తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. దానిని ఏమంటున్నాము మనము అంటే WTO అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏంటి? ప్రపంచ వాణిజ్య సంస్థ. WTO అంటే ఏంటి? ప్రపంచ వాణిజ్య సంస్థ. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ WTO ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా, ఎవరు? సౌత్ ఆఫ్రికా ప్రత్యేకంగా ఏం చేసినాయి అని అంటే ఒక నివేదికను అందించడం జరిగింది. ఈ WTO ప్రపంచ వాణిజ్య సంస్థకి సంబంధించి మేధో సంపత్తి హక్కులు, ఏమంటున్నా? మేధో సంపత్తి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ మేధో సంపత్తి హక్కులకి సంబంధించినటువంటి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఈ కోవిడ్-19 సమయంలో, ఏ సమయంలో? కోవిడ్-19 పాండమిక్ అనేది వచ్చినటువంటి సమయంలో కొత్త వస్తువులను కనుగొనేందుకు, కొత్త వస్తువులను ఆవిష్కరించేందుకు, వైద్య రంగంలో కొత్త వస్తువుల్ని అడాప్ట్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అని ఎవరెవరు అని అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా WTOకి చెప్పడం జరిగింది. మరి చెప్పి ఏమన్నాయి ఇవి ఈ రెండు దేశాలు అని అంటే ఈ మేధో సంపత్తి హక్కులకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిబంధనలను సడలించాల్సి ఉంది అని చెప్పేసి చెప్పాయి. ఏంటి? నిబంధనల్లో మార్పు కావాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఏంటి? నిబంధనలకు సంబంధించినటువంటి మార్పులు జరగాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఎవరు కోరుతా ఉన్నారు? ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా. ఇటీవల మేధో సంపత్తి హక్కులకి సంబంధించి ఏ దేశాలు WTOతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది అని అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్.